విడచిపోలేదయా, మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా, మరచిపోలేదయా, నన్ను మరచిపోలేదయా. మహాగణుడు మన రక్షకుడు నైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి, ఆయన మనలను బలపరిచిన దాన్ని బట్టి ఈ దినం ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన కనికరాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రియులరా, భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. లోకము దాని ఆశ గతించిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తారు. లోకం నెమ్మదిగా ఉందని లోకులు అనుకుంటారు. ప్రియులరా, హఠాత్తుగా ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియని దినాలు కనుక ప్రభువు రాకడ సమీపించిన దినాల్లో మనం ఉన్నాం. కనుక నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ భక్తిని కాపాడుకుంటూ దేవుని కొరకు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్న విశ్వాస విషయంలో లోకం వైపుకు కానీ, లోక ఆశల వైపుకు కానీ, లోక సాంప్రదాయాల వైపుకు కానీ నీ జీవితం తిరగకూడదు. క్రీస్తును కలిగిన నీవు, క్రీస్తును వెంబడిస్తున్న నీవు నీ ఆత్మీయ జీవితం ప్రభువు కొరకు సమర్పణ చేసుకుని దేవుని కొరకే నీ జీవితాన్ని త్యాగం చేసి క్రీస్తు మార్గంలో నడిస్తే గనుక తప్పక నీ బ్రతుకులో ఆయన కార్యము చేస్తాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని అంటే, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. సింహం ఎక్కడుంటుంది? అడవిలో ఉంటుందిగా. సింహం ఎక్కడుంటుంది? దాగి ఉంటుంది కదా. సింహము పొదలలో ఉంది. పొదలలో ఉన్న సింహము బయలుదేరింది ఎక్కడికి అంటే లోపలికి, బయట నుండి, లోపల నుండి బయటకు రావడానికి, ఊరిలోకి రావడానికి, గ్రామంలోనికి రావడానికి, దారి మధ్యలోనికి రావడానికి, మార్గాలలోనికి రావడానికి పొదలలో ఉన్న సింహము బయలుదేరింది. ఇప్పుడు పొదలలో ఉన్న సింహాన్ని నువ్వు తప్పించుకోవాలి అంటే ఎలా ఉండాలి? నీ మార్గం ఏమై ఉండాలి? ప్రియులరా, ఆలోచన చేస్తే ఇంతకీ ఈ పొదలలో ఉన్న సింహం ఏది అని అంటే ఆత్మీయంగా మనం గమనిస్తే గనుక దేవుని వాక్యం ఆలోచన చేస్తే, ఎవడిని మృగ్గుదునని గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఎవడు దొరుకుతాడా మింగేద్దాము అని, ఎవడు దొరుకుతాడా వాడిని మృంగి నాశనం చేద్దామని సాతానుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియులరా, నీ ఆత్మీయ జీవితంలో సాతానుడు ఏ దిక్కు నుండి వస్తాడో తెలియదు, ఎవరిలో నుండి వస్తాడో తెలియదు, ఏ మార్గంలో నుంచి వస్తాడో తెలియదు, ఎలాగ నిన్ను పతనం చేస్తాడో తెలియదు. నీ విశ్వాసాన్ని, నీ వైరాగ్యాన్ని, నీ భక్తిని, నీకున్న ఆ పరిశుద్ధతను ఎలాగ కూలగొడతాడో తెలియదు. అందుకే భయము కలిగి, భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలి. నీకున్న విశ్వాసాన్ని, నీకున్న పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటూ ఉంటావో, నీ విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో దేవునికి ప్రీతికరంగా నువ్వు జీవితం ఉంటుందో దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు.
చూడండి, పొదలలో నుండి సింహము బయలుదేరింది. ఎందుకు అనండి? చీల్చడానికి. ఎందుకు అనంటే పతనం చేయడానికి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, పొదలలో ఉన్న సింహం బయలుదేరింది నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ భక్తిని నాశనం చేయడానికి, నీ వ్యక్తిగత జీవితాన్ని ఎలాగైనా భ్రష్టురాలుగా మార్చడానికి ఆలోచన చేయాలి. ప్రియులారా, పొదలలో ఉన్న సింహం బయలుదేరింది. వాడిని ఎదుర్కొనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వాడిని జయించే వ్యక్తిగా ఉండాలి. ఆ రోషము నీలో రావాలి, ఆ పట్టుదల నీలోనికి రావాలి అని దేవుడు కోరుతున్నాడు. అలా కాకుండా నీ విశ్వాస విషయంలో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరమై నీ బ్రతుకుంటే గనుక చాలా బాధాకరమైన విషయం. తర్వాత ఆయన అంటున్నాడు కదా, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. పొదల్లో నుండి సింహం బయలుదేరింది చేల్చడానికి, బయలుదేరింది చేల్చడానికి. చూడండి, సీరియల్ మానవ్, సినిమాలు మానవ్, ఇంకా రకరకాల విన్యాసాలు మానవ్, అల్లరితో కూడి ఆటపాటలు మానవ్, భక్తి పుర్రాలని చెప్పుకుంటున్నావు. ఎక్కడుంది నీ భక్తి? ఎక్కడుంది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ వైరాగ్యము? ఏది మానలేకపోతున్నాను కదా. చుట్ల మానవ్, సిగరెట్లు మానవ్, మందు మానవ్, ఏది మానవ్. కానీ నేను భక్తుణ్ణి అని అంట. మోసం చేయడం మానవ్. నీ జీవితం దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, జనముల వినాశకుడు బయలుదేరాడు. బబులోను దేశములో నుండి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ముట్టడి వేసి, యెరూషలేము దేవాలయాన్ని కూలగొట్టి, ప్రజలను చంపి, అనేక మంది యవన పిల్లలను తీసుకువెళ్ళిపోయాడు చెరగా. ప్రియులారా, జనముల వినాశకుడు ప్రజలను నాశనం చేయడానికి వస్తున్నాడు. రేపొద్దున జరిగేది అదే. జనాల్ని పాడు చేయడానికి వస్తున్నాడు, జనాల్ని పతనం చేయడానికి వస్తున్నాడు. వీళ్ళ వాక్యం చెప్తుంది, జనముల వినాశకుడు బయలుదేరాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగానున్నాయి. వాడు ఎక్కడున్నారో అక్కడ లేడు. నీ మధ్యలో కూర్చున్నాడు, నీ ఇంట్లో కూర్చున్నాడు, నీ ఒంట్లో కూర్చున్నాడు. అలాగా నీ విశ్వాసాన్ని కూలగొట్టాలని, నీ పరిశుద్ధతను కూలగొట్టాలని, నీ వైరాగ్యాన్ని కూలగొట్టాలని, నీ ఆత్మీయతను కూలగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, వాడు ప్రయాణమై తన నివాసమును విడిచిపెట్టాడు. నీ పట్టణాలు పాడై నిర్జనముగా, జనం లేని ప్రజలుగా మారిపోతాడు. పట్టణంలో ప్రజలు లేనట్లుగా జీవితాలు పతనం చేయబోతున్నాడు. నీ పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. నీ ఎదుటే నీ పిల్లలు పాడైపోతున్నారు. నీ ఎదుటే నీ పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, పతనానికి వెళ్ళిపోతున్నారు. చూస్తూ ఉండగలుగుతున్నావు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నాను. అందుకే నీ ఇంటిలో యేసయ్య ఉండాలి, నీ హృదయంలో యేసయ్య ఉండాలి, నీ జీవితంలో యేసయ్య ఉండాలి. అలాంటి పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పిల్లరా, సాతానుడు ఎవరిని మృంగుదనని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. నాశనపుత్రుడాడు, దుష్టుడాడు, దుర్మార్గుడాడు. ఎలాగైనా నీ జీవితాన్ని పతనం చేయాలనుకుని ఆలోచిస్తున్నవాడాడు. వాడి ఆలోచన ఎరిగి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ జీవితం ఆశ్చర్యకరంగా మారిపోతుంది. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అందుకే దేవుడు అంటాడు కదా 8వ వచనంలో, ఇందుకే గోని పట్ట కట్టుకునుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీది రాకుండా మానిపోలేదు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? గోని పట్టు కట్టుకోవాలి, రోదనం చేయాలి, కేకలు వేయాలి.
యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా, అందుకే ఇర్మీయా అంటాడు 9వ అధ్యాయంలో, నీ పసిపిల్లలకు రోదనం చేయడం నేర్పండి, అంగలార్పు విద్య నేర్పండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణం కిటికీలను ఎక్కుతున్నది అని దేవుడు మాట్లాడతాడు. ఈరోజు నీ జీవితంలో యవన పిల్లలు యవనస్తులు నాశనం అయిపోతున్నారు. త్రాగుడు, చూదము, మోసము, భయంకరమైన పాపం వల్ల వయసుండగానే మధ్యలోనే రాలిపోతున్నారు, ఆకులు రాలినట్లు. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం వాళ్ళకి లేదు కనుక. ఈ రోజున దేవుని భయము కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి దేవుని కొరకు నిలబడు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. వాడిని తప్పించుకో, దేవుని రాజ్యానికి వారసుడు వారసురాలు వగు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యం విన్న మీ బిడ్డలను ఆశీర్వదించి వర్ధల చేయండి. నీ కనికరము, నీ ఆశీర్వాదముతో, దీవెనతో నింపమని సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.